హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ జాబ్ అప్డేట్. ఇప్పుడు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇంటెక్ 01/2027 నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది జాబ్ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే ఫ్రెండ్స్. January 12, 2026 నుండి February 1, 2026 మధ్యలోనే అనేది అప్లికేషన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో వీలైనంత వరకు మీరు ఈ మధ్యలోనే అప్లై చేయండి, ఎందుకంటే పండగ హడావిడిలోని మనం మర్చిపోవచ్చు అండ్ లాస్ట్ మినిట్స్లో సర్వర్స్ అనేవి అవ్వవు. సో వీలైనంత త్వరగానే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 30 March 2026 నుండి 31 March 2026, అంటే 2 days అనేది ఎగ్జామ్ జరగబోతుంది. అండ్ ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలాగుంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ ద్వారా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్, ifrecruitment.edcil.co.in. అండ్ మీకు అప్లికేషన్ చేయడం రాదు, మా దగ్గరలో నెట్ సెంటర్ లేదు అనుకుంటే మీరు నేను కిందన ప్రొవైడ్ చేసే నెంబర్కి మెసేజ్ చేసి మీరు డాక్యుమెంట్స్ అనేవి డీటెయిల్స్ అనేవి పంపిస్తే మేమే అప్లై చేయడం జరుగుతుంది విత్ ఎ నామినల్ ఫీజ్ ఓన్లీ. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మీరు January 1, 2006 నుండి July 1, 2009 మధ్యలోనే మాత్రమే బోర్న్ అయి ఉండాలి. అండ్ సెలక్షన్ అంతా అయిపోయినప్పటికీ మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 21 years అనేది మించకూడదు మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు. మార్షల్ స్టేటస్ అంటే ఈ జాబ్కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అయి ఉండాలి. మేల్ అయినా అవనివ్వండి, ఫీమేల్ అయినా అవనివ్వండి, క్లియర్గా మెన్షన్ చేశాడు మనకి నోటిఫికేషన్లో. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇంటర్ చేయండి, డిప్లొమా చేయండి, లేదంటే వొకేషనల్ కోర్స్ అయినా అవనివ్వండి. మీ కోర్స్ మొత్తం 50% మార్క్స్ అనేది రావాలి. అండ్ పర్టికులర్గా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లోనే మీకు 50% మార్క్స్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డొమిసైల్ కేటగిరీ అంటే మీరు పర్టికులర్గా ఏ రీజియన్కి ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అనేది అర్థం. ఇక్కడ మీరు ఏ స్టేట్ అయినా ఏ రీజియన్ అయినా మీ దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పర్టికులర్గా నాకు ఈ జాబ్ కోసం నాకు డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి అని అంటే వాళ్ళు మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్ అవనివ్వండి, ఫీమేల్ క్యాండిడేట్స్ అవనివ్వండి, మినిమం యాక్సెప్టబుల్ హైట్ ఈజ్ 152 centimeters, అంటే మినిమం 152 centimeters అనేది ఉండాలి. కొన్ని ఏరియాస్ అంటే నార్త్ ఈస్ట్ ఏరియాస్ అవనివ్వండి, లక్షద్వీప్ ఏరియాస్ అవనివ్వండి, హిల్లీ రీజన్స్లో వాళ్ళకి మాత్రమే 147 centimeters అండ్ 150 centimeters ఇచ్చారు. బట్ రిమైనింగ్ ఆల్ మన ఏపీ తెలంగాణ వాళ్ళందరికీ కూడా 152 centimeters. వెయిట్ అనేది హైట్ బట్టి ఉంటుంది. సో తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉన్నా, లేదా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ వెయిట్ ఉన్నా కూడా రిజెక్షన్ ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. అండ్ కమింగ్ టు చెస్ట్ చెస్ట్ అనేది మీకు మినిమం 77 centimeters అనేది ఉండాలి. వాళ్ళు మన హ్యాండ్స్ అనేది రేస్ చేసి చెస్ట్ అనేది ఎక్స్పెండ్ చేయమంటారు. ఎక్స్పెండ్ చేసినప్పుడు మీకు ఉన్న చెస్ట్ని 5 centimeters కానీ అంతకు మించి ఉండాలి. 5 centimeters కంటే తక్కువ ఉంటే మీకు అక్కడ రిజెక్ట్ అయిపోతుంది. హీరింగ్ మనల్ని ఒక 6 meters డిస్టెన్స్లో ఉంచి వాళ్ళు ఒక వర్డ్ కానీ ఒక లెటర్ కానీ చెప్తారు, మనం అంత దూరం నుండి మళ్ళీ తిరిగి ఆ వర్డ్ని చెప్పాలి. అంటే మీ హీరింగ్ క్యాపబిలిటీ అనేది ఎలాగ ఉందో అనేది. డెంటల్ మొత్తం మీ డెంటల్ అంతా కూడా గమ్స్ కానీ లేదా టీత్ కానీ ఎక్కడ పిప్పన్ను అలాంటివి ఏవి ఉండకుండా మొత్తం కొన్ని పాయింట్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో 14 డెంటల్ పాయింట్స్ అనేది మినిమం రీచ్ అవ్వాలి మీరు డెంటల్లో క్వాలిఫై అవ్వాలంటే. నెక్స్ట్ జనరల్ హెల్త్ అంటే మీకు పీజియన్ చెస్ట్ కానీ, ఫ్లాట్ ఫుట్ కానీ, లేదంటే ఏవైనా స్కిన్ ఎయిల్మెంట్స్, ఇన్ఫెక్షన్స్, సర్జరీస్, లేదంటే ఏదైనా చిన్న కాలు ప్రాబ్లం ఉన్న, బోన్స్లోని వంకరగా ఉన్నా కూడా మనకి రిజెక్షన్స్ అనేవి చేసేస్తారు. అండ్ విజువల్ స్టాండర్డ్స్ 6/12 అనేది ఉండాలి, కరెక్టబుల్ అప్ టు 6/6. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ అనేది అస్సలు ఉండకూడదు ఫ్రెండ్స్. కలర్ విజన్ అనేది CP2 కేటగిరీలో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా లేసిక్ సర్జరీ లేదా PRK సర్జరీ అంటే ఐసైట్ మనకి కొంచెం మెరుగు అవ్వడానికి ఎలాంటి సర్జరీలు చేసినా కూడా నాట్ యాక్సెప్టబుల్ అనేసి మెన్షన్ చేశాడు. బాడీ టాటూ మనం చిన్నతనంలో బేసిక్ అనుకుంటాం, కానీ వీళ్ళు బాడీ టాటూని కూడా నాట్ పర్మిటెడ్. లేదంటే ఎవరైనా టాటూస్
ఇన్నర్గా అంటే కనిపించకుండా మనకి బయట నుంటే యాక్సెప్టబుల్ ఇచ్చాడు. ఓన్లీ ట్రైబల్స్కి లేదా కొన్ని పర్టికులర్ పీపుల్కి మాత్రమే బాడీ టాటూ అనేది యాక్సెప్టబుల్. నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్ అనేది ఎలాగో ఉండబోతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఎలాగ ఉండబోతుంది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైనింగ్ అనేది మొత్తం 4 years ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇయర్ మొత్తానికి ఓన్లీ మనకి 30 days మాత్రమే లీవ్స్ అనేది ఉంటుంది. లేదు మనకి ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే వాళ్ళు మనకి అక్కడ దగ్గరలో ఉన్న మెడికల్ సెంటర్కి పంపించి అవసరం అయితే మనకి సర్టిఫికేట్ అనేది మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే సిక్ లీవ్ అనేది గ్రాంట్ చేస్తారు. నెక్స్ట్ అలవెన్స్ అనేది ఎలాగుంటుందో చూద్దాం. ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మనకి 30,000 అనేది వస్తుంది. అందులో 20,000 మాత్రమే మన బ్యాంక్ అకౌంట్లో లేదంటే మనకి శాలరీ వస్తుంది. 9,000 అనేది కటింగ్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో 33,000 మనకి శాలరీ వస్తే 23,100 మాత్రమే ఇన్ హ్యాండ్ వస్తుంది. 9,900 అనేది కటింగ్స్ ఉంటుంది. థర్డ్ ఇయర్లో కూడా అంతే ఫ్రెండ్స్. 36,500 అనేది శాలరీ వస్తే 10,950 కటింగ్స్ పోతుంది. ఇలా 4 yearsలో మనకు వచ్చిన శాలరీలో మనం 4 years తర్వాత మనకి 5,02,000 మీ దగ్గర నుంచి కట్ చేస్తున్నారు. దానికి 5,02,000 గవర్నమెంట్ వాళ్ళు కలిపి మొత్తం 4 yearsలో మనం ఎగ్జిట్ అయిపోయే టైంకి 10,04,000 అనేది ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఇక్కడ చూడండి, ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఏదైనా ఒకవేళ మనకి డిఫెన్స్లో రిక్వైర్మెంట్ అలాంటిది ఉంటే 25% మాత్రం ఈ స్పెసిఫిక్ బ్యాచ్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అలాంటివన్నీ కూడా మీకు వర్క్లో ఉన్నంత వరకు ప్రొవైడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామినేషన్ అనేది వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అనేది ఎవరైతే సక్సెస్ఫుల్గా అప్లికేషన్ చేశారో వాళ్ళకి హాల్ డేట్స్ అనేది వస్తుంది. సో March 30 and 31 అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఆల్రెడీ మనం పైన చూసాం. వాళ్ళకి phase 1లో ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో సిలబస్ వచ్చేసి ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. వీటిలో మనకి ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ నుంచి ఎక్కువగా మార్క్స్ అనేది వస్తాయి. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది అలొకేట్ చేస్తారు. అండ్ రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఏ ఆన్సర్ అనేది మనం మెన్షన్ చేయకపోతే మనకి ఎటువంటి మార్క్స్ అనేవి కూడా కట్ అవ్వవు. సో ఆన్సర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. ఇప్పుడు phase 2 వచ్చేసి ఎవరైతే మనం phase 1 అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యామో వాళ్ళకి phase 2 వచ్చేసి ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్లో ఏటేటి ఉంటుందంటే 1.6 km రన్, అది కూడా 7 minutesలోనే 7 minutes. అండ్ ఫీమేల్కి వచ్చేసి 8 minutes. ఈ రన్నింగ్ అయిపోయిన 10 minutes గ్యాప్లోనే మనకి 10 push-ups అనేది పెడతారు. దానికి 1 minute టైమింగ్ ఉంటుంది. ఈ పుషప్స్ అయిపోయిన 2 minutes అయిపోయిన వెంటనే 10 sit-ups. 10 sit-upsకి 2 minutes టైం ఉంటుంది మనకి. వెంటనే 20 squats అనేది మనకి అలొకేట్ చేస్తారు. ఫీమేల్కి కూడా అంతే సేమ్ 10 sit-ups, 15 squats. ఎవ్రీ ఒక ఫిజికల్ ఛాలెంజ్కి మధ్యలో 2 minutes బ్రేక్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్లో కూడా క్వాలిఫై అయ్యారో phase 3లో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే తర్వాత మనం ఓన్లీ మెరిట్ లిస్ట్ కోసమే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్ అనేది అలాంటివి ఏమైనా ఉంటే నాకు మీరు మెసేజ్ చేయాల్సింది. నెక్స్ట్ లేదంటే కామెంట్ చేయండి, నేను పర్టికులర్గా మీకు ఎవరీ రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు అనేది 550 రూపీస్ ప్లస్ 18% GST. అంటే మీకు బేసిక్గా నియర్లీ ఒక 650 మధ్యలో రేంజ్లో ఉంటుంది అమౌంట్ అనేది. సో చూసుకొని మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ అండ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.